నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఈరోజు మధ్యాహ్నం 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం మహారథి సుబ్బయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ కుమారులు మహారథి పిచ్చిబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొండూరు సుబ్బారావు, పాముల శ్రీనివాసులు రావు, సుబ్బారావు, సత్యం, సుబ్బరాజులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. పేరు పిచ్చిబాబు, ఏఎస్పేట మండలం కొనుగోలు గ్రామం. మా తండ్రి గారు అయినటువంటి మహారాజు సుబ్బయ్య గారు మరణించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నిన్నటి రోజున ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జీజీహెచ్ సర్వజన ఆసుపత్రి నందు పేషెంట్లకి అటెండర్స్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా మా నాన్నగారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా తోటి మిత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి అన్నదానం చేసి వారి యొక్క ఆర్థికపరమైన అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా సమయానికి వారికి భోజనం అందించిన వారికి తోడ్పాటు అందించిన వాళ్ళగా అవుతాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మా నాన్నగారి కానీ అదేవిధంగా మా తాతగారు అయినటువంటి పిచ్చి గారికి వారి యొక్క వర్ధంతి సందర్భంగా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని, మిగిలిన మిత్రులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి వారి యొక్క మన్నన పొందాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఎంతమంది పాల్గొన్నారు అన్నాను? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ అటెండెన్స్గా ఉన్నటువంటి సుమారు 200 మంది జనాభాకి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సర్వజన ఆసుపత్రి సిబ్బందికి, అదేవిధంగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారికి కూడాను మా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండూరు సుబ్బారావు. ఈరోజు మా మిత్రుడు పిచ్చిబాబు గారు వారి తండ్రి మహారాజు సుబ్బయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సర్వజన ఆసుపత్రిలోని రోగుల అటెండర్స్కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పిచ్చిబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులు బంధువులకి తెలియజేసే విషయం ఏంటంటే, ఎవరైనా తమ కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలే కానీ ఇతర ఎటువంటి కార్యక్రమాలున్నాయో ఇటువంటి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దల ఆత్మశాంతికి మనం సహకరించినట్లు అవుతుంది. కాబట్టి నా మిత్రులకు మేము ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి మనం మన మానసికమైనటువంటి తృప్తిని పొందగలని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సహకరించినందుకు సత్యసాయి ట్రస్ట్ వారికి మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.